హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెప్పర్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి పిండితో వెజిటేబుల్ సూప్ అయితే రెడీ చేశానండి. ఇది చాలా హెల్దీ. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, క్యారెట్, బీన్స్, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటిని ఒక్కొక్కటి తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఇవి ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వీటిలో వేసుకొని వీటిలో కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఇవి తెరలాలండి. ఈ వాటర్ తెరలే లోపు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇక్కడ రాగి పిండి తీసుకుంటున్నానండి. ఈ రాగి పిండిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికి వాటర్ తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఫైనల్గా లాస్ట్లో 1/2 స్పూను మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటే మనకు తాగేటప్పుడు కారం కారంగా చాలా బాగుంటుందండి. రాగి పిండి తోటి వెజిటేబుల్ సూప్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.